ఒకప్పుడు పురాతన భారతదేశంలో మృకందు మరియు మరద్వతి అనే ఋషి దంపతులు ఆశ్రమంలో నివసించేవారు. వారు పరమ శివభక్తులు. కానీ వారికి సంతానం కలగలేదు. సంతానం కోసం వారు తీవ్ర తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి భక్తితో ప్రార్థనలు చేశారు. వారి తపస్సుకి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చాడు. మీకు 16 ఏళ్ళు ఆయుష్ గల తెలివైన ధర్మవంతుడైన కుమారుడా, లేక దీర్ఘాయుషు గల మూర్ఖుడైన కుమారుడో నిర్ణయించుకోమని అడిగారు. దంపతులు తెలివైన కుమారుణ్ణి కోరారు. అలా వారు కోరుకున్న విధంగా ఒక దివ్యమైన శిశువు జన్మించాడు. అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. మార్కండేయుడు బుడిబుడి అడుగులు వేస్తూ కుందేళ్ళు జింకలతో ఆడుకుంటుంటే చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయేవారు. చిన్న వయసు నుంచే మార్కండేయుడు అత్యంత ఆధ్యాత్మికత పరమభక్తితో భగవంతుడైన పరమేశ్వరుని ఆరాధించేవాడు. వయసు పెరిగే కొద్దీ అతని భక్తి మరింత బలంగా మారింది. అయితే అతని 16వ జన్మదినం దగ్గర పడుతున్నప్పుడు అతని తల్లిదండ్రులు దుఃఖించసాగారు. ఎందుకంటే త్వరలో అతనికి భూమిపై ఆయుష్ తీరనున్నదని. ఈ నిజాన్ని మార్కండేయుడు తెలుసుకున్నప్పటికీ అతనికి భయం కలగలేదు. బదులుగా అతడు అపారమైన ఏకాగ్రతతో పరమేశ్వరుని ధ్యానంలో పూర్తిగా లీనమయ్యాడు. మీరు నా గురించి బాధపడకండి. నేను అడవిలోకి వెళ్ళి తపస్సు చేసి ఆ పరమేశ్వరుని కటాక్షం పొందుతాను. అలా వారికి ధైర్యం చెప్పి పరమశివుణ్ణి ధ్యానించుకుంటూ బయలుదేరాడు. భవభయనాశా కరుణాకరా శర్వ శర్వని ఏకరూపా సాక్షాత్ ప్రేమ స్వరూపూ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివ పార్వతీ శరణం కొన్ని రోజులు గడిచి ఆయుష్ తీరే రోజు రానే వచ్చింది. యమరాజు మార్కండేయుడు ప్రాణం తీయడానికి యమపాసంతో వచ్చి మార్కండేయుడి మీదికి విసరగా మార్కండేయుడు భయంతో శివలింగాన్ని ఆలింగనం చేశాడు. ఆ యమపాసం మార్కండేయుడిని మరియు శివలింగానికి చుట్టుకోగా కోపంతో కాలరుద్రుడై పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన భక్తుడి ప్రాణాలు హరించడానికి సాహసించినందుకు యముడిపై ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. తన భక్తుడి ప్రాణాలు హరించడానికి సాహసించినందుకు యముడిపై ఆగ్రహంతో విరుచుకుపడ్డాడు. శివ మరియు యమ మధ్య ఘోరమైన యుద్ధం మొదలైంది. కాలాంతక రూపంలో ఉగ్రంగా అవతరించిన శివుడు యముణ్ణి సంహరించారు. తన భక్తుడిని రక్షించేందుకు మరణాన్నే జయించాడు. పరమేశ్వరుడు దయతలిచి యముడికి మళ్లీ ప్రాణం పోసి బతికించాడు. మార్కండేయుడిని మరణానికి అతీతుడుగా శాశ్వతంగా జీవించాల్సిందిగా వరం ఇచ్చి ఆశీర్వదించారు. మార్కండేయుడు చిరంజీవిగా మారాడు. అపార భక్తి దైవకృప శాశ్వత ప్రతీకగా నిలిచిపోయాడు. మృత్యుంజయుడై తిరిగి వచ్చిన కుమారుణ్ణి చూసి అతని తల్లిదండ్రులు సంతోషానికి అవధుల్లేవు. మార్కండేయుడిని యమపాసం నుంచి రక్షించిన ప్రదేశం తమిళనాడులోని తిరక్కడయూర్ అనే ఊరిలో ఉంది. ఆ గుడిలో అమృతఘటేశ్వర్, అభిరామి అనే పేర్లతో శివపార్వతులు కొలువై ఉన్నారు. ఇక్కడ భక్తులు పుట్టినరోజున ఆయుష్ హోమం, మహామృత్యుంజయ హోమం, షష్ఠిపూర్తి మహోత్సవం లాంటి ప్రత్యేక పూజలు చేయించుకుంటే దీర్ఘాయుషు కలుగుతుందని భక్తుల నమ్మకం.